నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. రామకృష్ణ విద్యా సంస్థల్లో నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ ట్రిపుల్స్ 2022. జీవితంలో వచ్చే సమస్యలకు ఆత్మహత్యలే పరిష్కారం కాదని మనోధైర్యంతో సమస్యలను అధిగమించాలని పేర్కొన్న ఎస్పీ రఘువీరారెడ్డి. ఈ నెల 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం. లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవద్దని, వేధింపులకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎస్పీ రఘువీరారెడ్డి. మానవుని జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య శరణం కాదు. ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని మధ్యంతరంగా ముగింపు చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు తీరని శోకాన్ని మిగిల్చిన వారవుతారు. ఈ మార్గం సరైనది కాదని, సమస్యలను సమర్థవంతంగా, ప్రణాళికబద్ధంగా ఎదుర్కొనే మనోస్థైర్యాన్ని కలిగి ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మహత్యల నివారణ ఒక సామాజిక బాధ్యతగా జిఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను నిర్వహణలో ఐఎంఏ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, నంద్యాల క్రిటికల్ కేర్, రావుస్ జూనియర్ కళాశాల, న్యూక్లియస్ కళాశాల సంయుక్త నిర్వహణలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి జ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. అవేర్నెస్ తీసుకొని రావడం అండ్ దాని ద్వారా ఎవరైనా మార్పు చెందితే దాని ద్వారా ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు అనే చిన్న సందేశం ఇస్తూ ఇలా వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది ప్రతి ఏటా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్, అంటే మన యాక్షన్ ద్వారా ఒక చిన్న ఆశ అనేది కలిగించడానికి చూస్తున్నాము అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 70 లక్షల మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అంటే ఆ నంబర్ ఎంతో ఉంటుందో మీరు ఊహకి తెలియని నంబర్, అంత నంబర్. అంటే మన స్టాటిస్టిక్స్లో వచ్చిన నంబర్ మాత్రం 70 lakhs. ఇంకా మనకు తెలియకుండా ఎంతో మంది చచ్చిపోయి ఉండొచ్చు, బయట డేటా రివీల్ కాకుండా ఉండి ఉండొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక అవేర్నెస్ డే అనేది చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. సో ఇలా మనం అవేర్నెస్ డేస్ అనేది చేయడం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మహత్యలు అనేవి విస్తృతంగా పెరిగిపోవడంతో ప్రత్యేకించి యువతలో ఈ ఆత్మహత్యల నివారణ అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఒక మంచి ర్యాలీని నిర్వహించి పట్టణంలో ఉన్నటువంటి యువతకి, అదేవిధంగా అందరికీ కూడా ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో మనము ఈ సందర్భాన్ని ఇలాగ జరుపుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక రకంగా చూస్తే సంవత్సరం ఈ ఆత్మహత్యల రేటు పెరుగుతూ ఉంది. వెనకట చూస్తే కుటుంబ పెద్దలు ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు, ధైర్యం చెప్పేవాళ్ళు. ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఇంటరాక్షన్ అవ్వటము, పరిష్కారం చెప్పటము, ఒక ధైర్యాన్ని నింపటం, ఆ పెంపకంలోనే ఆ ధైర్యం అనేది వచ్చేది. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరేషన్స్ మారుతున్న కొద్దీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, ఆర్థిక స్వేచ్ఛ కోసం మనం ఉమ్మడి కుటుంబాల నుంచి బయలుదేరి బయటకు వచ్చేసి చిన్న కుటుంబాలు అయిపోయినాయి. చాలా నెగ్లిజెంట్గా ఉండటం మన పిల్లల పట్ల, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఏ రోజు తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది తల్లిదండ్రులు. ఎక్కువ మంది ఆ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే వాళ్ళు చదవాలి. పిల్లల అభిరుచి అక్కర్లేదు. జీవితం అంటే ప్రపంచంలో చాలా ఉంది, జీవించడానికి, ఎదగడానికి చాలా ఉన్నాయి. సో ముందు మనం పెంచేటప్పుడు పిల్లల్ని
ఒక విశాలమైన దృక్పథంతో దృఢ సంకల్పంతో మానసికంగా దృఢంగా ఉండేలాగా చేయగలిగితే ఎటువంటి కష్టకాలం వచ్చినా ఎదుర్కొని నిలబడేలాగా వాడికి ఆ మానసిక ధైర్యాన్ని మనం ఇవ్వాలి. సిమిలర్గా 20లో చూస్తే 242 మంది, 21లో 235 మంది, 22లో 284 మంది. వీటిలో మెజారిటీ వచ్చేసి పాయిజనస్ కేసెస్. చిన్న ఉదాహరణ ఏంటంటే మనం ఈ టెండెన్సీ ఉన్న ఇళ్లలో బంధువులు కానీ స్నేహితులు కానీ ఇలాంటి సందర్భాలు ఆల్మోస్ట్ మనకు ముందుగానే తెలుస్తాయి. కొంత ఇండికేషన్ ఉంటుంది ఏ సందర్భంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని తెలుసుకున్నప్పుడు ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ ఏది దొరకకుండా కనుక అప్రమత్తంగా ఉంటే డెఫినెట్గా కొంత పర్సెంటేజ్ మనం అవాయిడ్ చేయొచ్చు. తెల్లారేసరికి కోటీశ్వరుడు అవ్వాలా, తన డబ్బు సంపాదన ఇది తప్ప మనిషి మానవ సంబంధాలు అని పట్టించుకుంటే డెఫినెట్గా వీటిని జయించవచ్చు. మనం ఇదే వేదిక ఫస్ట్ టైం అందరం చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులు, స్నేహితులు అందరినీ కూడా మోటివేట్ చేసి ఎక్కడ కూడా మనం జరగకుండా కాపాడుకుందామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆత్మహత్యలు తగ్గాలి అంటే నంబర్ 1 పోస్ట్పోన్ చేసుకోవడం ఒక్కరోజే. నంబర్ 2 మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం. ఎన్ని చెప్పినా ఇంతమందివి మీ స్టాటిస్టిక్స్ చూస్తే 2022లో నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2023 సెప్టెంబర్ 10వ తేదీ మళ్ళీ మీటింగ్ జరుగుద్ది. వచ్చే సంవత్సరం ఇంకో 1,00,000 మంది ఎక్కువ చేసుకుంటూనే ఉంటారు. జనాభా పెరిగే కొద్దీ మనలో సమస్యలు చాలా వేధిస్తూ ఉంటాయి. ఆత్మహత్య మీ సమస్యకు సమాధానం కాదు అని నేర్చుకోగలిగితేనే స్వయం హత్య, స్వయం మరణం, ఆత్మహత్యకు పరిష్కారం స్వయం పరిశీలన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు శనివారం నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ రిప్యూల్స్ 2022 ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదని, కష్టపడే తత్వం ఉండాలని, విద్యతో పాటు సాధించాలనే తపన లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. నంద్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు రామకృష్ణ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత డాక్టర్ రామకృష్ణారెడ్డికి దక్కిందన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి విద్యార్థులకు ఆదర్శమన్నారు. వేలాది మందికి విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కళాశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ పై జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఈ రిపుల్స్ 2022 మీట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడు, ఈవెంట్ కన్వీనర్, ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఎంబీఏ డిఫరెంట్ కాలేజెస్ నుంచి దాదాపు 7-8 కాలేజెస్ నుంచి ఈ యొక్క స్కిల్స్ నేర్చుకోవడానికి వచ్చినందుకు ముఖ్యంగా రామకృష్ణ గారికి ఇక్కడ డెవలప్ చేయాలి స్టూడెంట్స్ అనే అభిప్రాయంతో ఈ యొక్క రిపల్ను ఏర్పాటు చేసి మీకందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా. కాబట్టి పుట్టుకతో ఎవరు గొప్ప కాదు, మనకు కృషి ఉండాలి, మనకు తపన ఉండాలి, మనం కష్టపడాలనే మనస్తత్వం ఉండాలి. బట్ ఇప్పుడుండే జనరేషన్లో అది చాలా లోబడింది అనుకుంటాను. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్తో పాటు ఒక గోల్ అనేది దాంట్లో ఒకరు కూడా మనం ఇది చేయాలి మనం ఒక గోల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నేను యాక్చువల్గా 1985లో యాజ్ ఏ అసిస్టెంట్ సైంటిస్ట్గా ఇది రావడం జరిగింది. ఆ సైంటిస్ట్ నుంచి జస్ట్ నాకు ఎప్పుడు కూడా ఒక బిజినెస్ చేయాలనే తప్ప నాకు ఉద్యోగం చేయాలని తప్ప లేదు మొదటి నుంచి కూడా నాకు. ఆ విధంగా నేను బయటకు వచ్చి ఈ విధంగా నేను ఈ స్టేజ్లో యాజ్ ఎంపీగా ఈరోజు నంద్యాలలో ప్రజలు ఆదరిస్తే ఈరోజు ఎంపీ అయినా. కాబట్టి ఒక పట్టుదల నాకు మొదటి నుంచి ఒకటింది, ఒక పని చేయాలి, ఒక తపన. అంటే డెఫినెట్ కూడా ప్రతి వాళ్ళు కూడా చేద్దాం. పోచా బ్రహ్మానంద రెడ్డి గారు
ఈరోజు ఈ ఫంక్షన్కి సూటబుల్ పర్సన్. ఎలాగంటే మీ బిజినెస్ అండర్టేకింగ్స్కి, ఆర్గనైజేషన్స్కి, మేనేజ్మెంట్కి నంద్యాలలో ఉన్నటువంటి అది పెద్ద పారిశ్రామిక వాడలకి, పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక యూనిట్లకి మీరు అధిపతి. మేనేజ్మెంట్ టెక్నిక్స్, మేనేజ్మెంట్ స్కిల్స్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి వచ్చారు బ్రహ్మానంద రెడ్డి గారు. 7 ఈవెంట్స్ని ప్లాన్ చేశారు. ఆ 7 ఈవెంట్స్లో కూడా మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి జనరల్ మేనేజ్మెంట్ మీద కొన్ని కార్యక్రమాలు, మార్కెటింగ్ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఫైనాన్స్ సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్, అలాగే హెచ్ఆర్కి సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ యొక్క లెవెల్స్ని స్వాట్ అనాలిసిస్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా మీరు దీన్ని అమలుపరుచుకొని ఎక్కడైతే మనం స్ట్రెంథన్ అవుతున్నామో ఆ స్ట్రెంథన్ అయినటువంటి మిగతా కాలేజ్ విద్యార్థులతో పోల్చుకున్నట్లయితే మనం ఎక్కడైతే స్ట్రెంథన్గా ఉన్నామో, అలాగే ఎక్కడైతే వీక్ ఉన్నామో అన్నటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకుంటూ ఎక్కడైతే వీక్ ఉన్నామో వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఫర్దర్ మళ్ళీ మంచి పొజిషన్స్కి వెళ్ళేట్టుగా ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈ రిట్రీట్స్ అనేటువంటి మేనేజ్మెంట్ మీట్ ప్రధానంగా ఈ నిర్వహణకు సంబంధించినటువంటి సాఫ్ట్ స్కిల్స్ విద్యార్థుల్లో వెలికి తీయటానికి ఇది ఎంతో దోహదపడేటువంటి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. కామర్స్ స్టూడెంట్స్గా మీకు అందరికీ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఇలాంటి పారిశ్రామిక రంగంలో క్రైసిస్ ఏర్పడినప్పుడు ఎలా వాటిని ఎదుర్కోవాలి అన్నటువంటి స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇక్కడ ఈ స్టేజీ పైన వినియోగించడం జరుగుతుంది. వివిధ కాలేజీల నుండి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఆయా ఈవెంట్స్లో వారి యొక్క ప్రతిభను చాటుకోవడానికి ఈ స్టేజీ ఎంతో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో శనివారం జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమస్యలను సమర్థవంతంగా, ధైర్యంగా అధిగమించడానికి ప్రయత్నించాలని, సమస్యలు పరిష్కారం కాకపోతే కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడరాదని ఎస్పీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ఆధ్వర్యంలో ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ వైద్యులు, శాంతిరామ్ హాస్పిటల్ సిబ్బంది మరియు పోలీస్ అధికారుల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణపై పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న తరుణంలో ప్రజల్లో ఒత్తిడి కారణంగా ప్రతి ఏటా దాదాపు 7 లక్షల మంది బల్వర్ మరణానికి గురవుతున్నారని తెలిపారు. వీరిలో అధిక శాతం యువత ఉండటం గమనార్హమన్నారు. మన ముందు తరాల వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, కుటుంబ పెద్దలు ఉండేవారని, ఉమ్మడి కుటుంబాలు ఉండేవారని, సమస్యలు వస్తే వారు ధైర్యం ఇచ్చి సమస్యలకు పరిష్కారం చూపేవారని తెలిపారు. మహిళలు ఏ సమస్య ఎదురైనా దిశ యాప్ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రజల కోసం వారి సమస్యలను తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. అనంతరం ఆత్మహత్యల నివారణపై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రభాకర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, వైద్యులు పాల్గొన్నారు. ఎవరికి వాళ్ళు దూరంగా ఉండటం, ఇష్యూస్ని షేర్ చేసుకోకపోవడం ఒక కారణం అయితే, షేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళ ధైర్యం సరిపోవట్లేదు. ఈ విషయం షేర్ చేస్తే ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో, మిగతా కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో, ఇట్లా రకరకాల సమస్యలతో ఎవరికి వాళ్ళు సతమతమవుతూ ఆ పరిష్కారం అనేది లేక అంతిమంగా ఏంటంటే సూసైడే పరిష్కారం అనే దానికి వెళ్తున్నారు. ఇది సరైన విధానం కాదు. పిల్లల బ్రాటప్ దగ్గర నుంచి కనుక చేంజెస్ తీసుకురాగలిగితే డెఫినెట్గా ఇది ఎన్నో సాధించిన మనం ఎక్కడో చంద్రమండలానికి వెళ్ళిన వాళ్ళం మన తోటి మనిషిని, మన కుటుంబ సభ్యుల్ని, మన మిత్రుల్ని కాపాడుకోలేమా? ఇదంతా అసాధ్యమైందా? కాదు. కేవలం మన అశ్రద్ధ, సాటి మనిషి పట్ల సానుభూతి అనేది లేకుండా వ్యవహరించడం, సాటి మనిషి సమస్యల్ని పట్టించుకోకపోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం ఎప్పుడైతే పెంపకంలో దృఢ సంకల్పాన్ని ఇచ్చి పిల్లల్ని బయటికి తీసుకొస్తామో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను ధైర్యంగా పోరాడగలననే ఒక మంచి మెసేజ్తో బయటకు వస్తారు. ఏ సమస్యనైనా వాళ్ళు అధిగమించగలుగుతారు. మనము ఒత్తిడి క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ పిల్లల్ని తీసుకుంటే ఎక్కడో చేర్పిస్తున్నాము, అందరికి కూడా మెడిసిన్, ఇంజనీరింగ్ ఈ రెండు తప్ప ఏమీ లేని పరిస్థితులలో చాలామంది పిల్లలు ఆ ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
సో మనము మన ఇష్టాన్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నాం తప్ప వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ ఇష్టం ఏంటి, వాళ్ళ వృత్తి ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రవృత్తి ఏంటి, వాళ్ళు మనకంటే ఎక్కువ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనలో కుటుంబ సభ్యుల్ని, మన చుట్టుపక్కల ఉన్న బంధువులు, మిత్రులు, ఇతర మనమంతా వసుదైక కుటుంబం భారతదేశం. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కల్లూరి రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. నంద్యాలలో ఆదివారం 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అవగాహన సదస్సు మరియు వనరుల గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న పారిశ్రామికవేత్తలకు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వాళ్ళు యూనిట్స్ నెలకొల్పేదానికి వాళ్ళ యొక్క ఏ రకంగా పోతే యూనిట్స్ నెలకొల్పచ్చు, సబ్సిడీలు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, గవర్నమెంట్ అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇవన్నీ ఏమేమి సబ్సిడీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని తెలియజేయడానికి ఈ అవగాహన సదస్సు. ఈ సదస్సుకు ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, పార్లమెంట్లో అప్పుడా మెంబరు, ఆయన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, మరియు మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి గారు, మిగతా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఆఫీసర్లందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను కోరేది ఒకటే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు ఇండస్ట్రీలో ఉన్న దాల్ మిల్స్ అయితేనేమి, రైస్ మిల్స్ అయితేనేమి, సీడ్ ఇండస్ట్రీ అయితేనేమి, ఆయిల్ మిల్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని మరి ముఖ్యంగా మనం ఏ రకంగా ముందుకు పోవాలి, ఇండస్ట్రీని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్న దాంట్లో తెలిపేదానికి చాలామంది పెద్దలు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా హాజరై ఉదయం 10 గంటల నుంచి లంచ్ వరకు ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటున్నాను. లోన్ యాపులను వినియోగించి రుణాలు తీసుకోవద్దని, వేధింపులకు గురి కావద్దని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కస్టమర్ల ఖాతాల భద్రతపై, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. లోన్ యాప్ల నిర్వాహకులు ఆన్లైన్ నందు లోన్ తీసుకునేందుకు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా ఫోన్లో ఉన్న సమాచారంతో బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు గురి చేస్తారని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మోసపూరిత రుణాల యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. లోన్ యాప్లు, సైబర్ నేరాలపై పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు శిక్షణ అందిస్తామని చెప్పారు. ఆర్థిక నేరాలపై 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయవచ్చన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. రామకృష్ణ విద్యా సంస్థల్లో నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ ట్రిపుల్స్ 2022. జీవితంలో వచ్చే సమస్యలకు ఆత్మహత్యలే పరిష్కారం కాదని, మనోధైర్యంతో సమస్యలను అధిగమించాలని పేర్కొన్న ఎస్పీ రఘువీరారెడ్డి. ఈ నెల 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం. లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవద్దని, వేధింపులకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎస్పీ రఘువీరారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.